హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగం కంటే ముందు పరిస్థితులు, రాజ్యాంగ నిర్మాణం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 71 సంవత్సరాల భారత రాజ్యాంగ అమలులో భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఇవన్నీ విషయాల మీద మీతో కొన్ని విషయాలు షేర్ చేద్దామని మేము ముందుకు వచ్చాను. గత 71 సంవత్సరాల రాజ్యాంగ అమలులో మనం చేసినటువంటి పొరపాట్లు, పాలక కులాలు రాజ్యాంగం మీద చేసినటువంటి దాడి, ఇవన్నీ విషయాలను గమనించినట్లయితే నేడు మనం పూర్తి స్థాయిలో ప్రమాదంలో నెట్టేయబడుతున్నాము, రాజ్యాంగ హక్కులకు దూరం చేయబడుతున్నాము. ఈ 71 సంవత్సరాల రాజ్యాంగ పాలనలో పాలక కులాల వాళ్ళు రాజ్యాంగం మీద చేసినటువంటి దాడిని మనం గిట పరిశీలించినట్లయితే రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మతతత్వ శక్తులు ఎప్పటి నుండో వాళ్ళ మెదడులో ఉన్నటువంటి ఎజెండాను స్థాపించే ప్రయత్నం జరుగుతుంది. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్, ఈ పాత్ మనకు అర్థం కాకపోతే ఏ నినాదం వెనకాల ఎవరి ప్రయోజనం ఉంది, ఏ నినాదము ఎవరి ప్రయోజనం కొరకు వస్తుంది, ఏ నినాదాన్ని ఎవరు నిర్మాణం చేస్తున్నారు అనే విషయం మనకు అర్థం కాదు. వాస్తవానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఈ 70 సంవత్సరాల కాలంలో నిర్మాణం చేసినటువంటి ఉద్యమాలు, ఈ ఉద్యమాలు ఏవి కూడా రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడి మీద ఒక సీరియస్ ఆలోచన చేయలేకపోయాయి. దీనితో అత్యంత పరిశ్రమతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సగౌరవంగా జీవించడానికి కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులు ఈ పాలక పెత్తందారి కులాల పాలనలో పూర్తి స్థాయిలో ధ్వంసమవుతున్నాయి. నేడు ఈ దేశం ప్రమాదంలో ఉంది అని పూర్తి స్థాయిలో మనం చెప్పవచ్చు. అయితే ఈ కౌంటర్ రివల్యూషన్ రాజ్యాంగ అమలు తర్వాత పాలక కులాలు అత్యంత జాగ్రత్తగా రాజ్యాంగం మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి రివల్యూషన్, తీసుకొచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ రివల్యూషన్, దాని మీద కౌంటర్ రివల్యూషన్ ఈ 71 సంవత్సరాల్లో చాలా భయంకరంగా జరిగింది. ముందుగా రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రవేశం, బ్రాహ్మణీయ శక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడ్డగించడానికి చేసినటువంటి ప్రయత్నాలు, ఈ విషయాల మీద డిస్కషన్ చేద్దాం. ఎప్పుడైతే బ్రిటిష్ వారు భారతదేశానికి స్వతంత్రం ఇద్దాము అని నిర్ణయం తీసుకున్నారు, అప్పుడు స్వతంత్ర భారతాన్ని పరిపాలించడానికి ఒక రాజ్యాంగ నిర్మాణం చేయాలనే ఆలోచనతో 13th March 1946న క్రెప్స్ కమిషన్ను నియమించడం జరిగింది. ఆ క్రెప్స్ కమిషన్లో 3 సభ్యులు ఉన్నారు. ఆ 3 సభ్యుల్లో సర్ స్టెఫర్డ్ క్రెప్స్, అలెగ్జాండర్ ఫెథిక్ లారెన్స్ అండ్ ఆల్బర్ట్ అలెగ్జాండర్. ఈ 3తో కూడినటువంటి కమిషన్లో 3 ఒప్పందాల మీద రాజ్యాంగ నిర్మాణం జరగాలని ఒప్పందం కుదిరింది. అది స్వతంత్ర భారతాన్ని పాలించడానికి ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం బ్రిటిష్ వారి లీడర్షిప్లో ప్రభుత్వాన్ని, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేసి నిర్మాణం చేయాలి. బ్రిటిష్ మరియు ఇండియా యొక్క మైత్రిభావంతో రాజ్యాంగం నిర్మాణం చేయాలి. ఈ కమిషన్ తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికల కొరకు ప్రతి మిలియన్ ప్రజలకు ఒక సభ్యున్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి 211 మంది,
ముస్లిం లీగ్ పార్టీ నుండి 76 మంది, స్వతంత్ర అభ్యర్థులు 12 మంది ఎన్నుకోబడ్డారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముంబై నుండి పోటీ చేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, బ్రాహ్మణ్య శక్తులు కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డాయి. జాగ్రత్త పడడమే కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక సందర్భంలో సంవిధాన సభ యొక్క తలుపులు ఏమిటి, మేము కిటికీలు కూడా క్లోజ్ చేసి పెట్టాము, మేము చూస్తాం ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎలా అడుగు పెడతాడో అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ శక్తులన్నీ ఓడించిన తర్వాత నమో శూద్ర జాతికి చెందినటువంటి నాయకుడు జోగేంద్రనాథ్ మండల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చేసి, అయ్యా, మీరు చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ పొలిటికల్ రిజర్వేషన్స్ ఇక్కడ వచ్చినాయి, అందులో నేను ఎన్నుకోబడ్డాను, నేను లేకపోయినా పెద్ద ఒరిగేదేం లేదు, కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మీరు లేనట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాలకు చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది, మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉండాలి, మీరు ఒప్పుకుంటే నేను నా పదవికి రాజీనామా చేసి నా ప్రాంతం నుండి, నా కాన్స్టిట్యుయెన్సీ నుండి మిమ్మల్ని గెలిపిస్తానని బాబాసాహెబ్ అంబేద్కర్ని కోరడం చేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒప్పుకున్నారు. అప్పుడు జోగేంద్రనాథ్ మండల్ గారు రాజీనామా చేసి పశ్చిమ బెంగాల్ ఖుల్నా నియోజకవర్గం ప్రజాకర్షక్ అనే ముస్లిం పార్టీ నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పోటీ చేయించడం జరుగుతుంది. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ గెలుస్తారు. 17th July 1946 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అడుగు పెడతారు, సంవిధాన సభలో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 17 July 1947 మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే సంవిధాన సభ యొక్క పని 9th December 1946 మొదలవుతుంది. 9th December 1946 సంవిధాన సభ పని మొదలైనప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంవిధాన సభలో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ స్టేట్ అండ్ మైనారిటీస్, వాస్తవానికి బాబాసాహెబ్ మెదడులో, బాబాసాహెబ్ ఆలోచనలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అది. ఆ స్టేట్ అండ్ మైనారిటీస్ అనే రిప్రజెంటేషన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఈ దేశంలో మనం ఈ దేశాన్ని పరిపాలించడానికి నిర్మాణం చేయబోయేటటువంటి రాజ్యాంగము ఈ స్ట్రక్చర్లో ఉండాలి, ఈ విధంగా ఉండాలని ఆ రిప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది. అది ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని జాతీయకరణం చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమను జాతీయకరణం చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను జాతీయకరణం చేయాలి, ఈ దేశంలో పుట్టే ప్రతి వ్యక్తికి ఉచిత బీమాను కల్పించాలి. ఈ విధంగా స్టేట్ అండ్ మైనారిటీస్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది 9th December 1946. మిత్రులారా, హిస్టరీ చర్చలో వెళ్ళే ముందు ఒక్కసారి ఈ అంశాన్ని మనం పరిశీలిద్దాము. విశ్వమేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి 9th December 1946 ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఈ దేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ పాలక పెత్తందారి భూస్వామ్య కులాలకు చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఒప్పుకొని ఉంటే నేడు ఈ దేశం యొక్క పరిస్థితులు ఈ విధంగా ఉండేటివి కావు. దాదాపు 1995 నుండి ఈ రోజు వరకు సుమారు 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ దేశంలో. 2 దేశాల మధ్య యుద్ధం జరిగినా ఇంత ప్రాణ నష్టం జరగలేదు. కానీ నా దేశంలో రైతులు 95 నుండే చెప్తున్నా, 95 నుండి ఈ రోజు వరకు 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిరోజు
రైతులు ఆత్మహత్యలు చేయడమే కాదు, నేడు రైతులు చేస్తున్నటువంటి ధర్నా వాటిని పరిశీలించినట్లయితే మీకు చాలా విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దేశం రైతుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష. దాని తర్వాత ఈ దేశంలో నెలకొని ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు ఉన్నటువంటి దేశము భారతదేశము. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగులు ఉన్నటువంటి దేశము భారతదేశము. ఒకవేళ ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని జాతీయకరణం చేసిన, పరిశ్రమలను జాతీయకరణం చేసిన, ఖనిజ సంపదను జాతీయకరణం చేసిన, ఈ దేశంలో నిరుద్యోగులు ఉండడం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలకు ఉద్యోగం కల్పించేటటువంటి కెపాసిటీ భారతదేశానికి ఉంది. 185 మిలియన్ల హెక్టార్ల భూమి సాగుయోగ్యమైనది ఈ దేశంలో. ప్రపంచంలో అది 2వ స్థానం. సాగుయోగ్యమైన భూమికి, నీరందే భూమిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. 55 మిలియన్ల హెక్టార్ల భూమికి నీరందుతుంది. ఖనిజ సంపదలో భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. అటువంటి దేశంలో ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, యువకులు మెజారిటీగా అత్యధిక శాతంలో నిరుద్యోగులుగా ఉండడము, పౌష్టికాహార లేమితో ఈ దేశంలో ఉన్నటువంటి పసిపిల్లలు మరణించడము, గర్భిణీలు మరణించడము. ఈ దేశం యొక్క జీడిపి చూసినట్లయితే ఈరోజు లాక్డౌన్ తర్వాత భారతదేశంలో కనీసం 25 నుండి 30 కోట్ల మంది ఒక్క పూట భోజనం కొరకు విలువెల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా నిర్మాణమైనటువంటి పరిస్థితి. అది డిమానిటైజేషన్ తర్వాత కావచ్చు, జిఎస్టీ తర్వాత కావచ్చు, బీజేపీ తీసుకొచ్చినటువంటి పాలసీస్, దీని ద్వారా నేడు భారతదేశంలో అత్యంత భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సుమారు 25 నుండి 30 కోట్ల మంది ఒక్క పూట భోజనం చేయడానికి విలువిల్లాడుతున్నారు. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాట విని ఉన్నట్లయితే 9th డిసెంబర్ 1946న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ను ఈ దేశంలో ఉన్నటువంటి నెహ్రూ కావచ్చు, సర్దార్ పటేల్ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఈరోజు దేశభక్తులుగా చలామణి అవుతున్నటువంటి ఈ సోకాల్డ్ దేశభక్తులు ఒకవేళ ఆ రిప్రజెంటేషన్ ఒప్పుకున్నట్లయితే 100%గా ఈ దేశం ఈ పరిస్థితిలో ఉండేది కాదు, ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండేది. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడమే కాదు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ విధంగా బయటకు పంపిద్దాము అని ఆలోచన చేశారు. వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. అదేమిటంటే 1 జూలై 1947న భారతదేశం పాకిస్తాన్ విభజిస్తూ ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ రావడం జరిగింది. ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ భారతదేశం పాకిస్తాన్ విభజిస్తూ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే 50% కంటే ఎక్కువ జనాభా హిందువులదైతే ఉంటుందో అక్కడ ఆ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయాలి. ఎక్కడైతే 50% కంటే ఎక్కువ జనాభా ముస్లింలదై ఉంటుందో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్లో విలీనం చేయాలనే కండిషన్ ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఖుల్నా, పశ్చిమ బెంగాల్ ఖుల్నా నియోజకవర్గం నుండి గెలిచి వచ్చినటువంటి ప్రాంతంలో 70% హిందువులు ఉన్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి వచ్చినటువంటి నియోజకవర్గం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుండి బయటకు పంపించాలని ఏకైక కుట్రతో ఆ ఖుల్నా నియోజకవర్గాన్ని పాకిస్తాన్లో విలీనం చేస్తారు. దాని ఫలితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుండి బయటకు రావడం జరిగింది. దాని తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి మన సోకాల్డ్ దేశభక్తులు, నెహ్రూ రాజ్యాంగాన్ని రకరకాలుగా నేను రాస్తానని ప్రయత్నం చేశాడు, కుదరలేదు.
చివరికి శ్రీలంక రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి ప్రొఫెసర్ జెనింగ్ ఒక లేఖను రాస్తాడు, అయ్యా మా దేశాన్ని కూడా రాజ్యాంగం రాసివ్వమని. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బిఎన్ రావు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాల్లోకి వెళ్ళి నాకు సర్టిఫైడ్ చేయండి, నాకు రాజ్యాంగం రాసే తెలివి ఉందని తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే ఆయన ఇంగ్లాండ్ వెళ్తాడో ప్రొఫెసర్ జెనింగ్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రొఫెసర్ జెనింగ్ బిఎన్ రావును చాలా స్పష్టంగా చెప్తాడు, నీ దేశంలోనే అతిపెద్ద మేధావి ఉన్నాడు, అతన్ని వదిలేసి ఆయనేమో నాకు రాజ్యాంగం రాయమని లేఖ రాస్తాడు, నువ్వేమో నాకు రాజ్యాంగం రాసే తెలివి ఉన్నది అని సర్టిఫికేట్ ఇవ్వమంటావు, ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ప్రొఫెసర్ జెనింగ్ వీళ్ళను వారించిన తర్వాత వీళ్ళ దగ్గర ఎటువంటి అవకాశం లేకపోవడం చేత తప్పని పరిస్థితుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిరిగి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ముకుందరాజ్ జోయికర్ను రాజీనామా చేయించి 29 ఆగస్టు 1947న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో తీసుకురావడం జరిగింది. దాదాపు 9th డిసెంబర్ 1946 నుండి 29th ఆగస్టు 1947 వరకు దాదాపు 8 నెలల 21 రోజులు వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క సమయం వృధా అయిపోయింది. ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 29 ఆగస్టు 1947న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి తిరిగి వచ్చిన తర్వాత ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ రాజ్యాంగ నిర్మాణం మీద పడ్డారు. విషయం ఏమిటంటే బాబాసాహెబ్ యొక్క మైండ్లో ఉన్నటువంటి బాబాసాహెబ్కు ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో, ఈ దేశం పట్ల ఆలోచన ఏదైతే ఉందో, బాబాసాహెబ్ మైండ్లో ఉన్నటువంటి ఫ్రేమ్ను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకుండా కొన్ని పరిమితులు విధించి ఆ పరిమితుల్లోపే రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలని అన్నారు. బాబాసాహెబ్ ఈ దేశానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ రాజ్యాంగాన్ని ఇవ్వాలనుకున్నారు. వీళ్ళు బ్రిటిష్ వారి లీడర్షిప్ నుండి ఇమీడియట్గా పాలక పెత్తందారి కులాల చేతుల్లో లీడర్షిప్ రాబోతుంది కాబట్టి మాకు ఓన్లీ పొలిటికల్ కాన్స్టిట్యూషన్ మాత్రమే కావాలి అని మెజారిటీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఒత్తిడి పెంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అనేక పరిమితులు విధించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రతిరోజు అడుగడుగున అడ్డుపడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చాలా గొప్ప, చాలా స్పష్టమైన ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు. ఇన్ని ఆంక్షలు విధించినా, ఇన్ని ఆటంకాలు ఏర్పాటు చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి తెలివి పరంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు సగౌరవంగా జీవించడానికి రాజ్యాంగంలో అనేక రకాల హక్కుల్ని కల్పించారు. ఇక రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమిటంటే 1947 నుండి 1949 ఆ ప్రాంతం వరకు బ్రిటిష్ వారి లీడర్షిప్లో ఉన్నటువంటి సుమారు 60 దేశాలకు అదే కాలంలో స్వాతంత్రం వచ్చింది. 60 దేశాల్లో సుమారు 45 నుండి 50 దేశాలు వివిధ కారణాల చేత పతనమవుతూ కనబడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఘర్షణలు, సైనిక తిరుగుబాట్లతో ఆ దేశ అధ్యక్షులను ఉరేసిన సందర్భాలు కనబడుతున్నాయి. అక్కడున్నటువంటి అనేక రాజకీయ సమీకరణాలతో ఆ దేశాలు రెండుగా చీలిపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. ఆ దేశాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పతనమవుతూ మనకు కనబడుతున్నాయి. కానీ భారతదేశంలో ఎటువంటి సైనిక తిరుగుబాట్లు జరగలేదు, ఎటువంటి ఘర్షణలు జరగలేదు, ఈ దేశం తర్వాత రెండుగా చీలలేదు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం చేత మాత్రమే అలా జరిగింది. మనం గమనించవచ్చు, పాకిస్తాన్ భారతదేశం నుండి విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో నెలకొన్నటువంటి పరిస్థితులు, 2 సార్లు సైనిక తిరుగుబాట్లలో అక్కడ ఉన్నటువంటి దేశ అధ్యక్షులను ఉరి తీయడం జరిగింది. జుల్ఫికర్ అలీ భుట్టో నువ్వు ఎప్పుడైతే ఉరి తీయడం జరుగుతుందో, ఉరి తీయడం కంటే ముందు అక్కడ ఆయనను ప్రశ్నించడం జరుగుతుంది.
మిమ్మల్ని ఉరి తీస్తున్నారు, మీరేమైనా చెప్పదలుచుకున్నారా అంటే జుల్ఫికర్ అలీ భుట్టో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మేము భారతదేశం నుండి పాకిస్తాన్ని సపరేట్ చేయగలిగినాము, కానీ మా దేశంలో దూరదృష్టి కలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక నాయకుడిని తయారు చేయలేకపోయాము, కాబట్టి ఈరోజు జుల్ఫికర్ అలీ భుట్టో ఉరికంబానికి ఎక్కుతున్నాడని చెప్తాడు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టి ఈ దేశం మీద చాలా గొప్పది. ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా ఈ దేశానికి చాలా గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు. కానీ మన అజ్ఞానము, మన అనైక్యత, ఈ అన్ని కారణాల చేత ఈ 71 సంవత్సరాల్లో అత్యంత పరిశ్రమతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము పూర్తి స్థాయిలో నిర్వీర్యం కాబోతుంది రానున్న అతి కొద్ది సంవత్సరాల్లో అని చాలా స్పష్టంగా కనబడుతుంది. రాజ్యాంగంలో ఇచ్చినటువంటి చాలా రకాల హక్కులు మన నుండి దూరం అవుతున్నాయి, కానీ మన పోరాటాలు ఆ రాజ్యాంగపరమైన హక్కుల్ని కాపాడడానికి ఇప్పటివరకు ఈ దేశంలో జరిగిన ఏ పరిస్థితి కనబడట్లేదు. అంటే కౌంటర్ రివల్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చిన తర్వాత 26 నవంబర్ 1946న ఈ దేశానికి రాజ్యాంగం ఎప్పుడైతే 46న కాదు 49న ఈ దేశానికి ఎప్పుడైతే రాజ్యాంగాన్ని సమర్పిస్తారో, ఆ రాజ్యాంగాన్ని సమర్పించిన తర్వాత ఈ దేశం అదే రోజు నుండి రాజ్యాంగం మీద దాడులు మొదలుపెట్టింది. బాబాసాహెబ్ తెలివికి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఏ మెంబర్కు బాబాసాహెబ్ తెలివి అర్థం కాలేదు. వాళ్ళ చేతుల్లో ఎప్పుడైతే రాజ్యాంగం పడ్డదో వాళ్ళ కాళ్ళ కింది నుండి భూమి జారిపోయింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను చూసినట్లయితే, రాజ్యాంగంలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ను చూసినట్లయితే స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని స్థాపించడమే భారత రాజ్యాంగం యొక్క బేసిక్ ప్రిన్సిపల్, ప్రధానమైన లక్ష్యం. ఇది చూసిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయులకు నిద్ర కరువైంది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చినటువంటి 7365 రిప్రజెంటేషన్స్లో అతి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ డాక్టర్ ముంజే మరియు హిందూ మహాసభ నుండి వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్లో ఈ దేశాన్ని కెనడా తరహాలో హిందూ రాష్ట్రంగా నిర్మాణం చేయాలని, కానీ బాబాసాహెబ్ ఈ విషయాన్ని అంగీకరించలేదు. ఈ దేశాన్ని అత్యంత గొప్ప రాజ్యంగా నిర్మాణం చేశారు. దాని తర్వాత రాజ్యాంగం వీళ్ళ చేతిలో పడ్డ తర్వాత రాజ్యాంగం మీద దాడులు మొదలయ్యాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద దాడులు మొదలయ్యాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఇచ్చినటువంటి ఫ్రేమ్ను పూర్తి స్థాయిలో మార్చే ప్రయత్నం జరిగింది. ఈ కౌంటర్ రివల్యూషన్ పాత్ మనకు అర్థం కాలేదు. ప్రధానంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. భారత రాజ్యాంగం యొక్క బేసిక్ ప్రిన్సిపల్, ప్రధానమైనటువంటి లక్ష్యము స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంని స్థాపించడం. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని స్థాపించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొత్తం కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ను నిర్మాణం చేస్తూ వస్తున్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి అంగం ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు. వీటిని ఈ రెండింటిని గమనించినట్లయితే ప్రాథమిక హక్కుల్ని, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా కనీసం అందులో 10% కూడా హక్కుల్ని ఇంప్లిమెంట్ చేసి ఉన్నట్లయితే భారతదేశం అమెరికా కంటే అగ్రరాజ్యంగానే నిలబడుతుంది. కానీ అది జరగలేదు. కానీ అది ఈ 71 సంవత్సరాల రాజ్యాంగ పాలనలో జరగలేదు. ఈ విషయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి 99% మెంబర్స్
బాబాసాహెబ్ను ప్రతి అడుగు ప్రతి విషయంలో అడ్డగించడానికి ప్రయత్నం చేసిన వాళ్లకు నిద్రలు కరువయ్యే రాజ్యాంగాన్ని ఇవ్వగలిగినరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ తెలివి. ఏ బుద్ధుణ్ణి కాదన్నారో, ఏ బౌద్ధ ధమ్మాన్ని ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశారో, ఆ బౌద్ధ ధమ్మం యొక్క బేసిక్ ప్రిన్సిపలే స్వేచ్ఛా సమానత్వం సోదర భావాన్ని కాన్స్టిట్యూషన్లో స్థాపించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీళ్ళకు అర్థమయ్యే లోపు రాజ్యాంగ నిర్మాణమైంది, సంవిధాన సభ ఆమోదించడం కూడా జరిగింది. వీళ్ళకున్న తెలివిలు బాబాసాహెబ్ను అర్థం చేయడానికి సరిపోలేదు. అంత జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రక్షించడానికి ఏదైనా రక్షణ వలయం ఇవ్వలేదా అని మనం గిట ఆలోచించినట్లయితే, ఆ రాజ్యాంగాన్ని రక్షించడానికి అతి గొప్ప రక్షణ వలయాన్ని నిర్మాణం చేసి ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రక్షణ వలయం పేరే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆ రిపబ్లికన్ వర్డ్ తీసుకురావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత చారిత్రాత్మకంగా ఆలోచించారు. రిపబ్లికన్ పాఠాలు ఈ ప్రపంచానికి నేర్పింది వైశాలి ప్రాంతంలో ఉన్నటువంటి లిచ్చవి పాలకులు. ఈ ప్రపంచంలోనూ మొట్టమొదట రిపబ్లిక్ దేశం ఏదైనా ఉందంటే అది వైశాలి. బుద్ధుని కంటే ముందే అక్కడ రిపబ్లిక్ కాన్సెప్ట్ తోటే పాలన జరిగింది, ప్రజల చేత పాలన జరిగింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 13 అక్టోబర్ 1953న షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీని విలీనం చేస్తూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను నిర్మాణం చేస్తానని షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ యొక్క నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారో, దీని తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రెస్ వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. మీరు నిర్మాణం చేయబోతున్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క రాజ్యాంగం ఏమిటి, లక్ష్యాలు ఏమిటి అని. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, నేను నిర్మాణం చేయబోతున్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క రాజ్యాంగము భారత రాజ్యాంగం యొక్క పీఠిక, ప్రియంబల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియంబలే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క రాజ్యాంగం అని చెప్తారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ను, ప్రాథమిక హక్కుల్ని, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను, ఆదేశిక సూత్రాలను ప్రజల్లో స్థాపించడమే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యాలు అని చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగపరమైన హక్కుల నుండి ఈ పాలక పెత్తందారి కులాలు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాలను దూరం చేస్తాయి అనే ఆలోచన బాబాసాహెబ్కు కలిగిన వెంటనే ఆ రాజ్యాంగపరమైన హక్కుల్ని రక్షించడానికి నిర్మాణం చేసినటువంటి రక్షణ వలయము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆ రక్షణ వలయం పని చేయలేదా అంటే, దాని హిస్టరీ చూసినట్లయితే బాబాసాహెబ్ అనంతరం 3 అక్టోబర్ 1956న ఎప్పుడైతే 1957న నాగ్పూర్లో ఎప్పుడైతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బహిర్గతంగా అనౌన్స్ అవుతుందో, 57 నుండి 67 వరకు బాబాసాహెబ్ అనంతరము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చేసినటువంటి పోరాటం చాలా గొప్ప పోరాటం. ఈ దేశంలో పీడిత కులాలకు జీవించడానికి, స్వయంగా జీవించడానికి భూమి కావాలి, డిపెండెన్సీలో కాకుండా వాళ్ళు స్వయంగా భుక్తిని సంపాదించడానికి భూమి కావాలి అని పోరాటం చేసిండ్రు. దాని పేరు ల్యాండ్ గ్రేజింగ్ మూవ్మెంట్, భూమిహీన ఆందోళన. ఆ భూమిహీన ఆందోళనలో కులాలకు, మతాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పీడితుడు ఢిల్లీకి కదిలాడు. ఒక పెద్ద పోరాటాన్ని నిర్మాణం చేశారు. 1967 అంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నోట్ చేసుకున్నటువంటి విషయము, సుమారు 3,40,000 మందిని ఢిల్లీలో మిలిటరీలను పెట్టి నిర్బంధించాము అని చెప్తున్నారు. స్కూళ్ళల్లో, సినిమా హాళ్లలో, గోదాంలలో, పార్కులలో ఎక్కడ పడితే అక్కడ
కార్యకర్తలను నిర్బంధించామని చెప్పడం జరిగింది. ప్రభుత్వ రికార్డులో ఉంది ఈ విషయం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ పోరాటానికి సరెండర్ అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇమీడియట్గా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క డిమాండ్ను ఒప్పుకోవడం జరిగింది. ఆ డిమాండ్ను ఒప్పుకుంటూ రాజ్యసభలో బిల్లును ఆమోదిస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని 5 విడతల్లో పంచిపెడతానని, ఎప్పుడైతే 5 విడతల్లో పంచిపెడతానన్నారో మొదటి విడతలో 39,76,356 ఎకరాల భూమిని పంచడం జరిగింది. రెండవ విడత, మూడవ విడత, నాలుగవ విడత, 5వ విడతలో ఒకవేళ ఇదే కంటిన్యూస్గా లాల్ బహదూర్ శాస్త్రి భూమిని పంచినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి పీడితులు ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడితే బ్రాహ్మణుల యొక్క హస్తాల నుండి ఈ దేశం వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా కుట్రపూరితంగా లాల్ బహదూర్ శాస్త్రిని అంతం చేశారు. నేడు కూడా లాల్ బహదూర్ శాస్త్రి యొక్క డెత్ మిస్టరీగానే ఉంది. దాని తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేక కార్యకర్తలను చంపడం జరిగింది, బెదిరించడం జరిగింది, కొనుక్కోవడం జరిగింది, భయభ్రాంతులకు లోను చేయడం జరిగింది. ఇది మొత్తం జరుగుతూ వచ్చింది. బ్రాహ్మణీయ శక్తులకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రిపబ్లికన్ ఆలోచన ఇదే తరహాలో బ్రతికి ఉన్నట్లయితే ఈరోజు కాదు రేపైనా ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిపబ్లికన్ అనే నీడ కింద వచ్చి మన రాజ్యాన్ని, మన చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని పూర్తి స్థాయిలో లాగేసుకుంటారు. మన ఆధిపత్యం ఈ దేశంలో ఉండదు అనే కారణం చేత రిపబ్లికన్ ఆలోచనకు సైమల్టేనియస్గా బాబాసాహెబ్ బొమ్మతోనే బహుజనవాదం అనే ఒక రాజకీయం మన ముందరకు వచ్చింది. అంటే రాజ్యాంగాన్ని సంరక్షించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి రక్షణ వలయాన్ని పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ చేయడానికి, ప్రజల నుండి దూరం చేయడానికి, ప్రజల ఆలోచనల నుండి దూరం చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వాదమే బహుజనవాదం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మతోనే వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితంలో ఎప్పుడూ కుల రాజకీయం చేయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే 15th ఆగస్టు 1936న ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపిస్తారో, ఆ లేబర్ పార్టీలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పీడితుకు న్యాయం చేయడానికి దాని యొక్క లక్ష్యాలను నిర్మాణం చేయడం జరిగింది. దున్నినోడిదే భూమి అని కమ్యూనిస్టుల నినాదం కాదు, అది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఫస్ట్ మేనిఫెస్టో. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. బాబాసాహెబ్కు తెలుసు ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల రాజకీయం చేయట్లేదు. ఒక సమస్య మీద సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. సమాజాన్ని ఒక సమస్య మీద ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఒక ఎజిటేషన్ను తీసుకొస్తున్నారు. ఆ ఎజిటేషన్ ద్వారా సమాజాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఆ తర్వాత కాలంలో క్రెప్స్, ఈ దేశంలో ఉన్నటువంటి గాంధీ, నెహ్రూ లాంటి నాయకుల పరిమితులతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొన్ని ఆంక్షలు, పరిమితులు విధించడం చేత ఆ పార్టీని విలీనం చేస్తూ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీని నిర్మాణం చేశారు. దాని తర్వాత అంటరాని కులాల హక్కుల కొరకు పోరాటం చేసిన తర్వాత రాజ్యాంగాన్ని ఎప్పుడైతే సంవిధాన సభకు సమర్పిస్తారో ఇమీడియట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీని యొక్క అవసరం అయిపోయింది, ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించే వలయాన్ని నిర్మాణం చేస్తా అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్మాణం చేశారు. అతి గొప్ప పోరాటాన్ని నిలబెట్టింది, ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పోరాటాన్ని నిలబెట్టింది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 1967లో ఢిల్లీలో. ఆ రిపబ్లికన్ ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తూ కులాల సమీకరణతో బహుజనవాదాన్ని నిర్మాణం చేసి రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మను పెట్టుకునే. ఈ వాదం వెనకాల ఉన్నటువంటి ప్రయోజనం ఎవరిదో అది మనకు అర్థం కాలేదు. కాబట్టి ఆ బహుజనవాదం మాయాజాలంలో పడ్డటువంటి మనము బాబాసాహెబ్ యొక్క
రాజకీయ ఆలోచన విధానాన్ని ధ్వంసం చేసి పడేశాము. మనమే. ఎవరు చేయలేదు. బాబాసాహెబ్ యొక్క రాజకీయ ఆలోచన విధానాన్ని బహుజనవాదం పేరిట ధ్వంసం చేశారు. ఎలా ధ్వంసం చెప్తాను అది కూడా. ఈ దేశంలో 7,000 కులాలు, 20,000 ఉపకులాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి 7,000 కులాలు, 20,000 ఉపకులాల్లో ప్రతి కులానికి ఒక ఆచారం ఉంది, ప్రతి కులానికి ఒక కట్టుబాటు ఉంది, ప్రతి కులానికి ఒక సంస్కృతి ఉంది. కులం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటంటే మరో కులాన్ని ద్వేషించడము. కులం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ మరో కులాన్ని ద్వేషించడము. ప్రతి కులానికి ఆచారం, కట్టుబాటు, సంస్కృతి ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కుల ఆచారాలను పాటిస్తాడు, కుల కట్టుబాట్లను పాటిస్తాడు, కుల సంస్కృతిని పాటిస్తాడు. అదేవిధంగా దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అయిన మరో కులాన్ని ద్వేషించడం, దీన్ని కూడా పాటిస్తాడు. అటువంటి దేశంలో కులాల సమీకరణతో ఎస్సీలు ఇంత, ఎస్టీలు ఇంత, బీసీలు ఇంత, మీరు ఐక్యమైతే రాజకీయం అన్నది అనే ఒక ఫ్రేమ్ను తీసుకొచ్చారు. అది జరగదు. అది జరగని పని. ఆ బహుజనవాదం మూలంగా కులం బలపడ్డది. బాబాసాహెబ్ రాజకీయ ఆలోచన విధానం ధ్వంసమైంది, కులం బలపడ్డది. ఆ కులం బలపడడం చేత ఈ దేశంలో ఈరోజు ప్రమాదం నెలకొని ఉంది. కుల సంఘాలు నిర్మాణం అయినాయి. కులానికి నాయకుడు పుట్టుకొచ్చాడు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సమస్య మీద పోరాటం చేసి, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్య మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి, ఆ ఎడ్యుకేషన్ ద్వారా ప్రజల్ని ఎజిటేషన్లో తీసుకొచ్చి దాని ద్వారా ప్రజల్ని ఆర్గనైజ్ చేయాలని బాబాసాహెబ్ రిపబ్లికన్ ఆలోచన విధానం ఉంటే, కులాల సమీకరణంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు కలిస్తే రాజకీయం మనది అని మనతోటే బాబాసాహెబ్ బొమ్మ పెట్టుకొని రాజకీయం చేయించారు. మనం ఆ రాజకీయం చేశాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రిపబ్లికన్ ఆలోచన విధానాన్ని ధ్వంసం చేశాము. ఈ ప్రమాదంతో ఎంత ప్రమాద స్థాయిలో నెట్టివేయబడ్డాము ఈరోజు అంటే, రాజ్యాంగంలోని ప్రతి హక్కు మన నుండి కాలరాయబడుతుంది. దాన్ని రక్షించే ఒక రక్షణ వ్యవస్థ, ఒక ఫోర్స్, ఒక ఆర్గనైజేషన్, ఒక ఉద్యమం నేడు మన దేశంలో లేదు. ఎంతవరకు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్నారో మీరు ఊహించలేరు కూడా. ఒకవేళ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా 1925 నుండి 2025 100 సంవత్సరాలు పూర్తి చేయడం అయితే, నాకు తెలిసి 2025లో రాజ్యాంగం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. మొన్న మోడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే అది నిజమే అని నిర్ధారణ కూడా అవుతుంది. ఒక దేశం ఒక ఎలక్షన్ అని, ఒక దేశం ఒక ఎలక్షన్ అనేది నినాదము, అది ప్రెసిడెన్షియల్ రూలింగ్ వైపు తీసుకొచ్చే నినాదం. అది బీజేపీ నుండి కాదు, కాంగ్రెస్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మాణం చేసినటువంటి పార్లమెంటరీ డెమోక్రసీని ధ్వంసం చేస్తూ ప్రెసిడెన్షియల్ రూల్ను తెచ్చినట్లయితే హిందూ నేషన్ను నిర్మాణం చేయవచ్చు అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడీ ఇచ్చినటువంటి మొన్న స్టేట్మెంట్ చూసినట్లయితే ఆ భయం ఇంకా స్టార్ట్ అయింది. మిత్రులారా, ఈ దేశంలో కులం ఉన్నంత వరకు మరో కులంతో ఒక కులం కలవలేదు. అంటే కులం ఉన్నంత వరకు సోదర భావం ఏర్పడదు. సోదర భావం ఏ సమాజంలో అయితే ఏర్పడదో ఆ సమాజంలో సమానత్వం స్థాపించబడదు. ఏ సమాజంలో అయితే సోదర భావం ఏర్పడదో, ఏ సమాజంలో అయితే సమానత్వం స్థాపించబడదో ఆ సమాజంలో స్వేచ్ఛ ఎన్నటికీ రాదు, నిర్మాణం చేయలేము. అంటే రాజ్యాంగం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని ధ్వంసం చేసింది బహుజనవాదం. బహుజనవాదంతో ధ్వంసం మన ద్వారానే చేయించింది ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ. అది అర్థం కాక 4 పుస్తకాలు చదివి నాకే తెలివి ఉన్నదని కొంతమంది మేధావులు విర్రవీగుతున్నారు. 4 పద్యాలు బట్టిగట్టి. ఈ 71 సంవత్సరాల రాజ్యాంగ పాలనలో రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడి మనకు అర్థం కాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మీద జరిగినటువంటి దాడి మనకు అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు
పూర్తి స్థాయిలో రాజ్యాంగం మన నుండి దూరం అవుతుంది. అయితే రాజ్యాంగం ఏ విధంగా ధ్వంసమవుతూ వచ్చిందో మీరు చాలా స్పష్టంగా గమనించవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్కడి నుండి ధ్వంసం చేస్తూ వచ్చారు. ఫస్ట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ను కాషాయకరణం చేసే ప్లానింగ్ మొదలైంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ను కాషాయకరణం చేస్తూ ప్లానింగ్ మొదలైంది. అది ఎక్కడి నుండి అంటే ఆర్టికల్ 45 స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం డైరెక్ట్ చేస్తున్నారంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు 13 సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఉచిత నిర్బంధ విద్యను కల్పించే బాధ్యత భారత ప్రభుత్వానిది అని చెప్తున్నారు. చాలా వరకు నేను విన్నటువంటి కాన్ఫరెన్స్లో అడ్వకేట్లు, పెద్ద పెద్ద జడ్జెస్ మాట్లాడిన దాంట్లో స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్కు కోర్టుపరమైన రక్షణ లేదు కాబట్టి దాన్ని మనం ఫైట్ చేయలేము అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అవునా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఇంత బలహీనమైన చట్టాలను ఎలా నిర్మాణం చేస్తారు? పాలక పెత్తందారి కులాలు దానికి అన్యాయం చేస్తాయని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలియదా అనే కోణంలో నేను ఆలోచించినట్లయితే, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్లో లేవనెత్తిన ప్రతి అంశం ఫండమెంటల్ రైట్లో తిరిగి కనబడుతుంది మనకు. అది వాళ్ళకు అర్థం కాకుండా నిర్మాణం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆర్టికల్ 45లో ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు వయసులో 13 సంవత్సరాలు వచ్చే వరకు ఉచిత నిర్బంధ విద్యను కల్పించే బాధ్యత భారత ప్రభుత్వానిది అని ఎప్పుడైతే డైరెక్ట్ చేస్తున్నారో, అదే ఆర్టికల్ 21లో జీవించే హక్కులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నాకు ఈ దేశంలో జీవించే హక్కు కావాలి. ఏ జీవించే హక్కు కావాలి? సరైన విద్య, సరైన వైద్యం, సరైన ఆరోగ్యం, సరైన ఆవాసం కలిగి ఉన్నటువంటి జీవించే హక్కు ఈ దేశంలో నాకు కావాలి అంటున్నారు. సరైన విద్య వచ్చింది ఇక్కడ అంటే ఆర్టికల్ 45 స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అయినా అది ఆర్టికల్ 21లో వచ్చింది అంటే ప్రాథమిక హక్కుల్లో వచ్చింది. కోర్ట్ ప్రొటెక్షన్ ఉంది దానికి. నేడు ఆ విద్యా హక్కును పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి ప్రభుత్వ విద్యా సంస్థల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాలకు విద్య నుండి దూరం చేయడానికి అనేక కుట్రలు పన్నుతూ వచ్చారు. ప్రపంచంలోనే అత్యధికంగా నిరక్షరాస్యత ఈరోజు కూడా భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలోనే అత్యధిక నిరక్షరాస్యత ఈరోజు కూడా భారతదేశంలో ఉంది. అంటే ఒక ఆర్టికల్ 45 లేదా ఆర్టికల్ 21ను వాడు కాల రాసిండు అంటే, పిల్లల్ని చదువు నుండి దూరం చేసిండంటే ఇమీడియట్గా దాని మీనింగ్ ఏమిటంటే ఆ పిల్లాడు ఖచ్చితంగా బాలకార్మికుడుగా మారతాడు. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 24 ఈ దేశంలో బాలకార్మికులు ఉండడం చట్టరీత్యా నేరము అని చెప్పబడింది. విద్య నుండి దూరం చేసిన తర్వాత వాడు బాలకార్మికుడుగా మారతాడు. నా దగ్గర ఉన్న ఒక 3-4 సంవత్సరాల రిపోర్ట్ ప్రకారం అప్పటికి 7 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. నాకు తెలిసి జిఎస్టీ తర్వాత, డిమానిటైజేషన్ తర్వాత, అదేవిధంగా కరోనా లాక్డౌన్ తర్వాత ఆ సంఖ్య విపరీతంగా పెరిగి ఉండవచ్చు. నేను డాటా సేకరించలేదు. తర్వాత ఆర్టికల్ 24 ప్రకారం ఈ దేశంలో బాల కార్మికులు ఉండడం చట్టరీత్యా నేరమని బాబాసాహెబ్ స్పష్టంగా ప్రాథమిక హక్కులో నిర్మాణం చేస్తున్నారు. మనకు బాల కార్మికులు ఈరోజు ప్రపంచంలో అధిక సంఖ్యలో మన దగ్గర కనబడుతున్నారు. ఆర్టికల్ 46లో ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు వయసులో 6 సంవత్సరాలు వచ్చే వరకు పౌష్టికాహారం అందించే బాధ్యత భారత ప్రభుత్వానిదే అంటున్నారు. అదే ఆర్టికల్ 21లో సరైన విద్య, సరైన వైద్యం, సరైన ఆరోగ్యం, 46-21లో సరైన ఆరోగ్యం అని అంటున్నారు. నేడు పౌష్టికాహారలేమితో ఈ దేశంలో సాలానా 30 లక్షల మంది 5 సంవత్సరాల వయసు లోపే మరణిస్తున్నారు. సంవత్సరానికి 50 నుండి 60 వేల మంది గర్భిణులు పౌష్టికాహారలేమితో సరైన వైద్యం అందక మరణిస్తున్నారు. ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ మనది. ఏ దేశంలో 9th డిసెంబర్ 1940
6న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంవిధాన సభలో ఏదైతే చెప్తున్నారో ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని జాతీయకరణం చేయాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమను జాతీయకరణం చేయాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను జాతీయకరణం చేయాలని ఈ దేశం అంగీకరించలేదు. దాని ఫలితము నేడు ఆర్టికల్ 46లో పుట్టిన ప్రతి బిడ్డకు వయసులో 6 సంవత్సరాలు వచ్చే వరకు పౌష్టికాహారం అందించే బాధ్యత భారత ప్రభుత్వానిదని చెప్తున్నా నేడు భారతదేశంలో పౌష్టికాహారలేమితో మరణించే మరణాల సంఖ్య ప్రపంచంలోనే మొదటి స్థానం మనదే. ఏ దేశంలో 25% ప్రపంచంలో 200 దేశాలు 25% వరిని ఉత్పన్నం చేసిన భారతదేశంలో, 21% గోధుమలను ఉత్పన్నం చేస్తున్నటువంటి భారతదేశంలో, 19% పప్పు ధాన్యాలను ఉత్పన్నం చేస్తున్నటువంటి భారతదేశంలో, 90 మిలియన్ టన్నుల పాలను ఉత్పన్నం చేస్తున్నటువంటి భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల మంది పౌష్టికాహారలేమితో మరణిస్తున్నారు. అక్కడ 9 డిసెంబర్ 1946న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంగీకరించలేదు. ఇక్కడ ఆర్టికల్ 46ను కాల రాస్తున్నారు, ఆర్టికల్ 21ను కాల రాస్తున్నారు. కాబట్టి నేడు పౌష్టికాహారలేమితో పసిపిల్లలు మరణిస్తున్నారు, గర్భిణులు మరణిస్తున్నారు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద అత్యంత భయంకరమైన దాడి జరుగుతూ వచ్చింది. అది మనకు అర్థం కాలేదు. మనం చేస్తున్నటువంటి పోరాటాలు లక్ష్యం లేని పోరాటాలు, మనం చేసేటటువంటి పోరాటాలు సిద్ధాంతం లేనటువంటి పోరాటాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ధ్వంసం చేసేటటువంటి పోరాటాలు. అంటే ఇక్కడ రాజ్యాంగం 71 సంవత్సరాల రాజ్యాంగ పాలనలో రాజ్యాంగం మీద జరిగినటువంటి కౌంటర్ రివల్యూషన్ అర్థం కాలేదు. మరో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 45 మీద ఎప్పుడైతే ప్రభుత్వ విద్యా సంస్థల్ని ధ్వంసం చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల్ని ప్రమోట్ చేస్తూ వచ్చారో, ఆర్టికల్ 21A ప్రభుత్వ ఆమోదిత విద్యా సంస్థలో ఎటువంటి మతానికి ప్రమేయం ఉండకూడదు, అది ప్రాథమిక హక్కు. నేడు యూనివర్సిటీలో జ్యోతిషం సబ్జెక్ట్ ఎంట్రీ అయింది, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం అది. అదేవిధంగా అనేక ప్రైవేటు పాఠశాలల్లో డైరెక్ట్ మతాన్ని బోధించడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ ద్వారా నడుస్తున్నటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి పాఠశాలల్లో డైరెక్ట్ మతాన్ని బోధించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆమోదిత సంస్థలు అవి. ప్రభుత్వ ఆమోదిత సంస్థలు పోలీస్ స్టేషన్లలో దసరా పండుగ నాడు మేకను బలిచ్చి హిందూ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఆర్టికల్ 21Aను ఉల్లంఘిస్తున్నారు. వీళ్ళు చట్టాన్ని రక్షించిన వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అంటే రాజ్యాంగం మీద దాడి చాలా సీరియస్గా జరుగుతూ వచ్చింది. ఆ సీరియస్నెస్ ఎంత స్థాయిలో పెరిగిందంటే ఇంకా రానున్న 2-3 సంవత్సరాల్లో రాజ్యాంగం పూర్తిగా నిర్వీర్యం అవుతుందేమో అనే భయం కూడా నెలకొని ఉంది. ఈరోజు మనం సమాజానికి రాజ్యాంగపరమైన హక్కుల గురించి ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేయలేమో, ఆ సమాజాన్ని రాజ్యాంగపరమైన హక్కుల కొరకు పోరాటం చేస్తూ ఎప్పటివరకైతే తెర మీదకి తేలేమో అప్పటివరకు మనం చాలా ప్రమాదంలోనే పడే అవకాశాలు ఉన్నాయి. నేడు జరుగుతున్నటువంటి రాజకీయాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, కులాల సమీకరణతో జరుగుతున్నాయి. బాబాసాహెబ్ కుల సమీకరణతో ఎన్నడూ పోరాటం చేయలేదు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూర్తి స్థాయిలో పీడిత కులాల రక్షణ కొరకే అక్కడ మేనిఫెస్టోని నిర్మాణం చేయడం జరిగింది, దాని ప్రకారం వర్క్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగం పీఠిక లక్ష్యాలు అనేటివి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అంటే స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ను ప్రజల్లో స్థాపించడం, ప్రజల్ని సాధించి పెట్టడమే నా పార్టీ యొక్క లక్ష్యం అని చెప్తున్నారు. ఆ తర్వాత మనం మోసుకొచ్చినటువంటి వాదాలు కులాల సమీకరణతో కులాలను బలిపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని విఘాతం కల్పిస్తూ రాజ్యాంగం యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని బేసిక్ ప్రిన్సిపల్ను ధ్వంసం చేసేటటువంటి ఉద్యమాలు మనం చేయడం చేత మన హక్కులు మన నుండి కాలరాయబడ్డాయి. వాస్తవానికి మనం చాలామంది రాజ్యాంగం మీద విమర్శలు వస్తున్నప్పుడు ఆ విమర్శల్లో కులపరమైన రిజర్వేషన్లు బాబాసాహెబ్ కల్పించడం చేతనే ఈ దేశంలో కులాలు బలపడుతూ వచ్చినాయని చెప్పారు.
అట్లా వ్యతిరేకతతో చెప్పేవాళ్ళు ఆ అంశాన్ని నిరూపించాలి. కులపరమైన రిజర్వేషన్లు ఎక్కడి నుండి వచ్చినాయో అది స్పష్టంగా మనం చరిత్రలో వెళ్తే అర్థమవుతుంది. ఈ దేశంలో 1901లో జనగణన జరిగినప్పుడు మతాల పరంగా జనగణన జరిగింది. హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, సిక్కు మతం. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు మేము అందరు హిందువులతో సమానం కాదు, కాబట్టి అందరు హిందువులతో మమ్మల్ని గణించకూడదు అని పోరాటం చేశారు. అప్పుడు 1911లో జరిగినటువంటి జనగణనలో సవర్ణ హిందువులు, అవర్ణ హిందువులుగా జనగణన జరిగింది. మిగతా మతాల జనగణన జరిగింది. అప్పుడు అవర్ణ హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ అవర్ణ హిందువులు అంటరాని కులాల వారితో కలిపి మాకు జనగణన చేయరాదు అని వాళ్ళు ఒక గొడవ మొదలుపెట్టారు. దాని తర్వాత 1921లో సవర్ణ హిందువులు, అవర్ణ హిందువులు, అదేవిధంగా అంటరాని కులాల వారు అని ఒక జనగణన జరిగింది. ఆ 1921లో జరిగినటువంటి జనగణన నుండి 1924లో డిప్రెస్డ్ క్లాసెస్ లిస్ట్ తయారు చేయడం జరిగింది. డిప్రెస్డ్ క్లాసెస్ లిస్ట్. ఆ డిప్రెస్డ్ క్లాసెస్ లిస్ట్ ప్రకారము ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ 1924లో కల్పించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో కులాలకు, మతాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి పీడించబడ్డ కులాలకు కల్పించబడింది. ఎస్సీ అంటరాని కులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అది ముస్లిం కులంలో ఉన్నటువంటి కొన్ని కులాలకు, ముస్లింలో ఉన్న, క్రైస్తవంలో ఉన్న, సిక్కులో ఉన్న ప్రతి వారికి ఆ రిజర్వేషన్ ఉంది. కానీ ఆ తర్వాత కాలంలో అంటే ముందు నుండే దాదాపు నాకు తెలిసి 1932 నుండి మదన్ మోహన్ మాల్వియా హిందూ మహాసభ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి డిప్రెస్డ్ క్లాసెస్ను సపరేట్గా, మైనారిటీ మతాలను సపరేట్గా గణించడానికి ఒక కుట్ర పన్నుతూ వచ్చాడు. అది దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ డైరెక్షన్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ద్వారా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 1950 ఆగస్టు 10న ఒక ప్రెసిడెన్షియల్ రూల్ను పాస్ చేయడం జరిగింది. హిందువులు కాని వారిని అంటరాని కులాలుగా గుర్తించరాదు అని. అదర్ దాన్ హిందూస్ కాంట్ బి కన్సిడర్డ్ యాజ్ అన్టచబుల్స్. ఈ 1950 ఆగస్టు 10న వచ్చినటువంటి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండే ఆ రిజర్వేషన్స్ అనేటివి కులాలకు పరిమితం చేయబడ్డాయి, హిందూ మతానికి పరిమితం చేయబడ్డాయి. వాస్తవానికి 1924లో చేసినటువంటి డిప్రెస్డ్ క్లాస్ లిస్ట్లో క్యాస్ట్ అనే కాలం ఎక్కడ లేదు, డిప్రెస్డ్ క్లాసెస్ అనే ఉంది. డిప్రెస్డ్ క్లాసెస్ అని ఉంది. ఆ డిప్రెస్డ్ క్లాసెస్ లిస్ట్లో దాంట్లో మతాలకు అతీతంగా రిజర్వేషన్ కల్పించబడింది. కానీ 1950 ఆగస్టు 10న ప్రెసిడెన్షియల్ రూల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, మున్షి, అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ దీని బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం చేత ఈ రిజర్వేషన్లు కేవలం హిందూ మతానికే పరిమితం చేయడం చేత ముస్లింలు, క్రైస్తవులకు ఆ రిజర్వేషన్ కొలాప్స్ అయినాయి. ఇది ఈరోజు నేను భారత రాజ్యాంగం మీద వచ్చినటువంటి సబ్జెక్ట్. రాజ్యాంగం కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు, దానికంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వేచ్ఛా, సమానత్వం, సోదరభావం అనే బుద్ధుని యొక్క ప్రిన్సిపల్స్ను ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఆ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అవన్నీ ఓపికతో విన్న మీ అందరికీ కృతజ్ఞతలు. జై భీమ్.